ఏం సినిమా? ప్రేమ అంటే సినిమా చూసాను అన్న. చాలా బాగుంది ఈ సినిమా. టైటిల్ జస్టిఫికేషన్ చేశారు. ప్రేమ అంటే త్రిల్ ప్రాప్తి వస్తున్నారు కదా, దానికి జస్టిఫై చేస్తారు. సుమ గారు యాక్టింగ్, ప్రియదర్శి ఆనంది యొక్క మంచిగా చేశారు యాక్టింగ్. చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత మంచిగా కోఆర్డినేట్ అయ్యి యాక్టర్స్ మంచిగా చేస్తారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సేమ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్లా ఉంటారో అలా చేస్తారు మంచిగా. డిఫరెంట్ చేస్తాడు చెప్పాలంటే కంపేర్ టు అదర్ మూవీస్. కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. లాస్ట్కి సుమా ఒక కేసు గురించి ఉంటుంది, బట్ లాస్ట్ సాధించదని, బట్ దాన్ని బాగా ఎంగేజ్ చేశారు. మెయిన్గా ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాం, మూవీ టీమ్కి ప్రమోషన్స్ లేదు. బేసిక్గా ప్రమోషన్ చేస్తే ఇంకా బాగుంటుందని, ఎందుకంటే ఇలాంటి సినిమా రావాలి, ముందుకు రావాలి. ప్రేమంట సినిమా ఇప్పుడే చూశానండి నేను, మీ డ్రెస్సింగ్ స్టార్. మూవీ మాత్రం చాలా బాగుందండి. అసలు ఇందులో సుమ గారి యాక్టింగ్ కానీ అండ్ వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ కానీ ప్రియదర్శి గారు ఆనంద్ గారి కాంబినేషన్లో ఇది బెస్ట్ మూవీ అని చెప్తాను. ఇందులో మూవీ నేను సీన్స్ చెప్పను, కానీ మూవీ మాత్రం మీరు థియేటర్కి వచ్చి చూడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఐబొమ్మలో వస్తుందని చెప్పేసి మీరు ఆశపడుతున్నారు, కానీ ఐబొమ్మ బ్రాండ్ అయిపోయింది. ఐబొమ్మ చూడకండి, వచ్చేసి థియేటర్కి చూడండి. ఇది ఇప్పుడంతలో రాదు యూట్యూబ్లో, కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. ఇదొక ఈ సినిమా హిట్ కావడం ఒక ప్లస్ పాయింట్. అది ఇంకొకటి వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఐబొమ్మ బ్యాండ్ కావడం ఒక ప్లస్ పాయింట్. ఇందులో సుమ గారి వెన్నెల కిషోర్ గారి కాంబినేషన్లో పోలీస్ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఇందులో ఈ సినిమాలో మాత్రం బిర్యానీ అనేది ఒక ఫేమస్ బిర్యానీ అని చెప్పేసి దాని గురించి ఒక ట్విస్ట్. సినిమా మాత్రం వేరే ట్విస్ట్. దొంగ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇద్దరు భార్య భర్తలు దొంగలైతే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ చాలా బాగుందండి, వేరే లెవెల్. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. ఫుల్ ఫుల్ ఫుల్. థియేటర్లో రేట్లు బాగా పెంచేసి ఇలా చేస్తే మరి ఎలా? అవును, థియేటర్లో రేట్లు పెంచడం వల్లనే చాలామంది ఐబొమ్మలో చూసేవాళ్ళు. కానీ ఒకవేళ సినిమా టికెట్లు తగ్గిస్తే ఐబొమ్మ బ్యాండ్ చేసినందుకు మాకు ప్రాబ్లం లేదు, మేము హ్యాపీగా మేము దానికి ఒప్పుకుంటాం. ఇప్పుడు ఈయన బ్యాండ్ చేస్తే అలాంటివి ఇంకా 100 కొట్టుకొస్తాయి. మాకు ఫ్రీగా వస్తుందంటే ఎవరైనా పిల్లలనే అవుతారు, ఫ్రీగా వచ్చిందనే పిల్లలు కూడా అవుతాం. కాబట్టి మాకు ఫ్రీగా వస్తుంది కాబట్టి థియేటర్కి ఎందుకు చూడాలండి? ఇంట్లో కూర్చొని మంచిగా చికెన్ తెచ్చుకొని వండుకొని తిని కూడా సినిమా వస్తే అయిపోద్ది కదా ఫ్యామిలీ తోటి. థియేటర్కి వస్తే 1000, 2000, 3000 అయిపోతున్నాయి. సామాన్యులు పెట్టలేరు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఐబొమ్మ బ్యాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి రాదా? వస్తుంది కదా. అలాంటివి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఐబొమ్మ రవి లాంటి రాడు. ఇంకా సొల్యూషన్స్ అంటే కామన్ అండి. ఇది వచ్చింది, ఇప్పుడు ఏదైంది ఐబొమ్మ రవి అనేది ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ఆ టాపిక్ అయిపోయింది, కొంచెం అది అయిపోతుంది. తర్వాత కూడా వస్తాడు, వాడైపోతాడు. ఆల్రెడీ మూవీ రూల్స్ ఉంది, మూవీ రూల్స్ వస్తుంది, అతను దొరుకుతాడు. అతను దొరికినాక మళ్ళీ ఇంకోటి వస్తుంది. రెమ్యునేషన్ తగ్గించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్లలో థియేటర్కి వచ్చి రేట్లు మాత్రం తగ్గించాలి. ఒక్క వాటర్ బాటిల్ 60 రూపాయలు, పాప్కార్న్ కొంటే 300 రూపాయలా? ఏందైనా రేట్లు బాబోయ్. ఒక సమోసా 90 రూపాయల. రేట్లు చాలా హెవీ రేట్లు అండి, చాలా బాగా రేట్లు ఉన్నాయి. రేట్లు తగ్గించండి. బయట కంటే ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి, ప్రాబ్లం లేదు. డబల్ త్రిబుల్ తీసుకుంటే ఏంటి? వాటర్ బాటిల్ 20 రూపాయలు, 60 రూపాయలు. త్రిబుల్ ఏంటది? మీరు ఆలోచించండి. ప్రేమ అంటే ఇప్పుడే సినిమా చూసినా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్గా మన ప్రియదర్శి అండ్ హీరోయిన్ ఆనంది, వాళ్ళిద్దరి యాక్టింగ్ మాత్రం ఫుల్గా మనం నవ్వుకోవాలి, ఎంజాయ్ చేయాలంటే సినిమాకి రండి భయ. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అండ్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్న సినిమా. అసలే దొంగతనం చేస్తే ఏం చేస్తాం భయ, మన పైసలు లగలు తీసుకొస్తాం. వీళ్ళేమే తెలుసా క్లీనింగ్ చేసుకుంటా, బిర్యానీ పెట్టుకుంటా. అంటే ఫన్నీగా ఒక మంచి కాన్సెప్ట్ డైరెక్టర్ తీసిండు, బాగుంది బిర్యానీ, ఆ క్లీనింగ్. అండ్ ఆ క్లీనింగ్తో పాటు ఒక మంచిగా కామెడీ టైమింగ్, వాళ్ళిద్దరి టైమింగ్ మాత్రం వేరే లెవెల్. మన ప్రియదర్శన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చినా నవ్వులో సినిమాలో మాత్రం నాకు ఫుల్ ఆఫ్ అనిపించింది. అండ్ ఇంకోటి మన సుమక్క, ఆది రాంప్రసాద్, వాళ్ళ ముగ్గురి టైమింగ్ మాత్రం అదిరిపోయింది. నాకు చాలా బాగా నచ్చింది. సుమక్క ఆమె ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా కూడా మంచి టైమింగ్తో మంచి పని చేస్తుంది. పోలీస్ క్యారెక్టర్ మాత్రం చాలా చాలా బాగా వేసింది, నాకే చాలా బాగా నచ్చింది అన్న. ఒకటే నా సినిమాకి వచ్చి ఎంటర్టైన్మెంట్ కావాలా, నవ్వుకొని పోవాలంటే సినిమాకి రండి. క్లైమాక్స్లో మాత్రం అంటే రియల్ లవ్ స్టోరీ, ఎంత కష్టంలో ఉన్నా, దొంగ ఉన్నా, లంగా ఉన్నా, ప్రేమ అంటే ప్రేమేరే బ్యాండ్ చూపించిండు. ప్రేమ అంటే టైటిల్కి ఆ క్లైమాక్స్ మాత్రం సెట్ అయింది, చాలా బాగుంది. కొత్త డైరెక్టర్, కొత్త కాన్సెప్ట్ వచ్చిందన్న సినిమా, చాలా బాగుంది. పక్కా ఎంటర్టైన్మెంట్ కావాలంటే ప్రేమ అంటే సినిమాకి రండి. ప్రేమ అంటే మూవీ అండి.
ప్రేమ అంటే మూవీలో నాకు అన్నీ నచ్చినాయండి. స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు ప్రతి డైలాగ్ కానీ ప్రతి సీన్ కానీ చాలా ఎంగేజింగ్ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. అండ్ ఆనంది గారు, ప్రియదర్శి గారు, సుమ గారు, అసలు ఆది రాంప్రసాద్ వాళ్ళ టైమింగ్స్ కానీ చాలా బాగుంటాయి. వాళ్ళ సీరియస్ సిచ్యువేషన్స్ కూడా మనకి ఫన్ వస్తూ ఉంటుంది. అద్దిరిపోతుంది అసలు ప్రతి ఫ్రేమ్. ఆ సాంగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. సో మీరైతే అసలు డిసప్పాయింట్ అవ్వరు. సుమ గారి క్యారెక్టర్ అయితే అసలు జీవించేశారు. ఆవిడ ఫన్ టైమింగ్, ఆమె సర్కాస్టిక్ డైలాగ్స్ కానీ పక్కన వాళ్ళకి ఇచ్చే పంచులు కానీ చాలా బాగుంటాయి. ఆమె క్యారెక్టర్ అయితే లైక్ వర్త్ అనిపిస్తుంది సినిమా మొత్తంలో. కానీ ఆనంద్ గారు చాలా బాగా చేస్తారు. అదే వెన్నెల కిషోర్ గారి సుమ గారి ట్రాక్ ఉంటుందండి. అంటే సుమ గారు ఉన్న ప్రతి ఒక్కరి ట్రాక్ అద్దరిపోతుంది. సుమ గారు స్క్రీన్ మీద ఎంత టైం ఉంటారో అంత టైం నాన్ స్టాప్ నవ్వులు ఉంటాయి. సో మీరు 2 గంటల్లో అసలు డిసప్పాయింట్ అవ్వరు. ప్రతి రూపాయి వర్తే. వచ్చి సినిమా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మళ్ళీ వస్తారు ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ యూత్ ఆల్సో, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రేమ అంటే మంచి కామెడీ ఎంటర్టైనర్. అసలు ప్రేమ అంటే టైటిల్ చూసి వెళ్దామా వద్దా అనుకున్నా కానీ సో థియేటర్కి వచ్చిన తర్వాత ఓకే, డిసప్పాయింట్ చేయలేదు, చాలా బాగుంది. సో సుమా గారు కానీ ప్రియదర్శి కానీ ఇద్దరు ఒక పోటీపడి యాక్ట్ చేశారు. కామెడీ పరంగా చూసుకుంటే ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి చూడొచ్చు. సో మరి థియేటర్కి జనాలు వస్తారా లేదా అనేది డౌట్ వేస్తుంది. సో అందరిని ఆడియన్స్ని సినిమాకి తీసుకొచ్చేలాగా ప్రమోషన్స్ అవి ఇంకా బాగా చేస్తే ఇంకా సినిమా జనాల్లోకి వెళ్ళిద్దని కోరుకుంటున్నా. సుమా గారు అయితే కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశారు. సో ఆవిడ యాంకరింగ్ వదిలేసి సినిమాలు కంటిన్యూ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సుమా గారి క్యారెక్టర్ ఏదో ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్ళిపోతారేమో క్లైమాక్స్ అనుకున్నా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా బాగా మంచి ఎంటర్టైనర్. కామెడీ చాలా బాగుంది. ఆది గారు, వెనిల్ కిషోర్ గారు, హీరోయిన్ ఆనంది. అసలు నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఇంటికి దొంగతనానికి వెళ్ళి ఇల్లు ఉడిచేసి బిర్యానీ వండుకుని వస్తూ ఉంటారు వీళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్. సో ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. సో ఓవరాల్గా సినిమా బాగుంది.